జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకోవడం అంటే జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లం నిలవ దోషం లేని పదార్థం, రెండింటినీ కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్ వస్తుంది. అది బ్రహ్మస్థానమునందు పెట్టుకుంటే ఇద్దరి మధ్య అన్యోన్యత అంకురిస్తుంది. నేను ఇలా అన్నానని అనుకోకండి, షష్ఠి పూర్తి అయిపోయింది ఆయనకి. ఆవిడ లోకం దృష్టిలో అమ్మమ్మ అయిందేమో, ఈయనకి మాత్రం కొత్త పెళ్లి కూతురులాగే ఉంటుంది. అలా ఉండాలనే వేదమంత్రం చెప్పింది. అందుకే తాళి కట్టేటప్పుడు కాడి పెట్టి నీళ్లు పోస్తారు. హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు, చర్మ వ్యాధులు వచ్చి ఒంటి మీద మచ్చలు వస్తే భర్తకి భార్య ఎందు అనురక్తిపోతుంది. అలా వివర్ణము కాకుండా ఎన్నేళ్ళొచ్చినా ఆయన అనురక్తి ఆమె యందు మాత్రమే నిలబడేటట్టుగా దేవతల యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఆ సమయంలో మంత్రముల చేత. అందుకని కాడితో నీళ్లు పోయించి మంగళసూత్రం కట్టిస్తారు. ఇది వేదము చేత పడిన ముడి, వేదము ప్రమాణముగా పడిన ముడి. చిత్రం ఏమిటో తెలుసా, ఈ ముడిని బట్టే నిన్ను కన్న తల్లిదండ్రుల అభ్యున్నతి కూడా ఆధారపడుతుంది. చిత్రం ఏమిటంటే లోకంలో అన్నిటినీ దాటి పరమ పవిత్రమైపోయిన అనుబంధం ఇది భార్యాభర్తల అనుబంధమే.